హలో వ్యూవర్స్, నేనైతే ఈరోజు ఒక మినీ వ్లాగ్ చేశానండి. అది కూడా కోళ్ళ గురించి. ఎందుకంటే మాకైతే కోళ్ళు పెంచడం చాలా ఇష్టం అండి. నేనైతే మాత్రం ఒక కోడినైతే పొదగడానికైతే పెట్టాను. సో యాక్చువల్గా నేనైతే అసలు కోడి పిల్లల్ని కానివ్వండి వేటిని అసలు నేను ముట్టుకొని నాకు చాలా భయం అండి. కానీ పెంచడం అంటే మాత్రం చాలా ఇష్టం అనమాట, చాలా ఇష్టం అసలు. సో ఈరోజు అయితే 21 days అయితే పూర్తయిపోయిందండి. సో అందుకని చెప్పి మీకు చూపించాలనుకుంటున్నాను ఎలా కోడి పొదిగిందనేది. రిజల్ట్ అనేది ఈరోజు అయితే ఖచ్చితంగా కనిపించింది అనుకుంటున్నాం. ఎందుకంటే చూసారు కదండి, ఇలా పగుళ్ళు వస్తే మాట కోడి పిల్లలు వస్తాయి అన్నట్టు. సో ఈరోజు అయితే మేము చెక్ చేయడానికి వెళ్తున్నాము. సో చూడండి, ఇది చిన్న మేము షెడ్ లాగా వేసుకున్నాం అనమాట కోడి పిల్లల కోసము. అంటే కోళ్ళని పెంచడం కోసం అయితే మేము ఇది సెట్ చేసుకున్నాం ఇలా. సో దీంట్లో అయితే మేము చక్కగా మా దగ్గర అయితే 7 ఉన్నాయండి. సో చక్కగా వాటిని అయితే ఇలా పెంచుతున్నాము. చూడండి, ఇప్పుడైతే మనము ఇదేనండి పొదుగుతున్న కోడి అయితే. అయ్యో, ఇప్పుడే వచ్చిందండి ఒక చిన్నది. అసలు ఉందా లేదా అని చెప్పి మాకు భలే భయం వేసింది. అసలు ఏం చలనం లేదన్నట్టు పడి ఉందన్నమాట. మాకైతే చాలా బాధ అనిపించింది, చనిపోయిందేమో అనుకున్నాము. సో చూద్దామని చెప్పి అలాగే దాని కిందే పెట్టామన్నమాట, వెచ్చగా ఉంటే ఏదన్నా బ్రతికిద్దేమో అని చెప్పి. సో ఇప్పుడైతే చూద్దామండి. మాకైతే ఒక 2 hours తర్వాత మళ్ళీ తీసి చూస్తున్నాం అన్నమాట. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే చూద్దాము. మాకైతే భలే భయం వేసిందండి, ఇంకా అసలు ఉందా లేదా అన్నట్టు. ఇంకా అది చూసిన తర్వాత అయితే మాకు చాలా సంతోషం అనిపించింది. కోడి పిల్ల అయితే కదిలిందండి. సో ఇంకా అమ్మయ్య అనుకున్నాము మేమైతే. మిగతా వాటిని కూడా పొదగడానికైతే మనం కదిలించకూడదు మాటికి. సో బట్ నేనైతే వ్లాగ్ చేద్దామని చెప్పి వాటిని అయితే డిస్టర్బ్ చేస్తున్నాను. సో చూద్దామండి. నెక్స్ట్ మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి ఈవినింగ్ చూద్దామని ఎలా ఉంటుందో అని చెప్పి. సో ఇదైతే మాత్రం సేఫ్ అన్నమాట, అర్థమైంది. ఇంకా మిగతా గుడ్లు చూడండి. సో ఇలా చేస్తే కోడి పిల్లలు అన్నట్టు వస్తాయి అన్నట్టు అనమాట. సో అవి ముక్కుతో చక్కగా పగలగొడుతూ ఉంటాయన్నమాట బయటికి రావడం కోసం. సో చూడండి, మీకు కూడా కోడి పిల్లల్ని పెంచడము, కోళ్ళని పెంచడం ఇష్టమైతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. సో ఇప్పుడైతే మనము కొంచెం గ్యాప్ ఇద్దాము. గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చెక్ చేద్దాము. సో నేనైతే 13 గుడ్లనైతే పెట్టించాను. సో దాంట్లో ఎన్ని వస్తాయి అనేది చూద్దాము. సో ఇదైతే చాలా బాగుంది. సో నెక్స్ట్ మిగతా వాటిని అయితే మనం తర్వాత ఈవినింగ్ అయితే చెక్ చేద్దాము. సో చూడండి, మొత్తం అయితే ఇలా మనము పేర్ చేయాలండి. అసలు మనం కదిలించకూడదు. యాక్చువల్గా వేడి అనేది ఉండాలన్నమాట కోడి పిల్లలకి చక్కగా. సో ఈవినింగ్ చెక్ చేద్దామా. సో మొత్తం కప్పేద్దామండి. ఇంకా మళ్ళీ వెచ్చగా ఉండాలన్నమాట. మనం ఈవినింగ్ మళ్ళీ చూసామండి. చూస్తే కనుక ఎలా ఉందో చూద్దాము. ఇప్పుడైతే ఒక 2 వచ్చినాయండి. వచ్చిన తర్వాత ఈ పెంకులు ఉంటాయి కదా, సో ఇవైతే మనము తీసేద్దాము. మొత్తం ఒకేసారి పడేయాలంటే చక్కగా పక్కన పెట్టేయాలన్నమాట. ఎన్ని వచ్చినాయో చూసుకోవాలి. సో మళ్ళీ చక్కగా మొత్తం పేర్ చేసి మళ్ళీ మనము కోడిని అయితే కూర్చోబెట్టాలి. తడిగా ఉంది. సో ఇప్పుడే వచ్చినట్టుందండి ఫ్రెష్గా. సో ఇంకా దీనికి వెచ్చదనం కావాలంటే మనము ఎక్కువసేపు అయితే బయట అలా ఉంచకూడదు కోడిని. సో చూడండి, మనం మళ్ళీ కోడిని అయితే కూర్చోబెట్టేసి నైట్ చెక్ చేద్దాము. ఇప్పుడు చూడండి, నైట్ మేము 8కి అలా వచ్చి ఒకసారి చెక్ చేసామన్నమాట ఎలా ఉందో అని చెప్పి. సో నేనైతే ఈ వ్లాగ్ చేయడం కోసం వీటిని తెగ డిస్టర్బ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి 3 వచ్చేసినాయండి. భలే సరదాగా ఉందండి. సో ఇలా వస్తున్నప్పుడు అయితే కోడి పిల్లలు భలే ఉంటుందండి. సో ఇవైతే ఎన్ని తీసిద్దో. నేనైతే 13 పెట్టాను కదా, చూద్దాము. 4 ఉన్నాయండి. మార్నింగ్ అయితే మేము చూసాము. అయ్యో, ఫ్రెష్గా ఇంకా అయితే ఇప్పుడే వచ్చినట్టుంది. ఇది కూడా అలాగే బాగా తడిగా అలాగే ఉందండి. సో మనం అయితే తొందరగా మనం పెట్టేసేయాలన్నమాట. సో ఇప్పుడైతే మొత్తం 4, అదొకటి 5 ఉన్నాయండి. 5 ఉన్నాయి. మళ్ళీ కొన్నిటికైతే అది పొడిచిందనమాట. ఇలా ముక్కులతో పొడిచేసి ఉన్నాయి బయటికి రావడానికి. సో ఇలా అయితే ప్రాసెస్ 2 days దాకా అయితే మనకి మొత్తం రావడం కోసం అయితే టైం పడుతుంది. వచ్చినంత వరకేనండి, రాకపోతే ఇంకా లేనట్టే మురిగిపోయినట్లే గుడ్లు అయితే. ఎంత బాగున్నాయో కదండి, క్యూట్గా ఉన్నాయి కదా. సో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలకైతే భలే ఇష్టం అండి. ఇక ఫైనల్గా అయితే ఇన్నమాట ఒక 5 or 6 వచ్చినాయండి. చూడాలి ఎన్ని 6 ఉన్నాయన్నమాట. 6కి మనమైతే ఒక 24 hours అయిపోయింది. సో అందుకని కొన్ని బెల్లం నీళ్ళు, అలాగే నూకలు అంటారు కదా, సో ఇవి చిన్నవి కాబట్టి మనము పెద్ద గింజలు వేస్తే అవి తినలేవు. సో నూకలు లాంటివి వేయాలన్నమాట, లేదా మిక్సీ పట్టి వేయాలి. సో
చూడండి ఇలా అయితే మాత్రం 6 ఉన్నాయండి, ఇంకా 1 2 రావచ్చు. సో ఇప్పుడైతే మాత్రము ఈ 6తోనే నేను ఎండ్ చేస్తున్నాను. సో అవి బయటికి తిరుగుతున్నప్పుడైతే నేను ఒక వీడియో చేస్తానండి. సో ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా వస్తాయేమో అని చెప్పి రేపు మార్నింగ్ దాకా అయితే నేను చూస్తాను. సో ఒకటైతే వచ్చే అవకాశం ఉంది, అలాగే పగలగొట్టుందనమాట. సో టోటల్గా 7 రావచ్చు, 13లో 7 అనమాట. సో అంతేనండి, ఈ మొత్తము చక్కగా పెరగాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, అలాగే న్యూ కమర్స్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ అండి.